ఉన్నటువంటి కమ్యూనిటీ మాదిగ కమ్యూనిటీ వాళ్ళకి అసలు మినిస్ట్రీ పదవి ఇచ్చారా? ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చారు? కొప్పులీశ్వర్ గారు. కొప్పులీశ్వర్ గారికి మర్యాద ఇచ్చారా? పక్కకు పో అని చెప్పేసి నెట్టేటువంటి పరిస్థితి. దళితుల పరిస్థితి బీఆర్ఎస్ పార్టీలో ఎట్టుంటుందో నేను స్వయంగా చూసినా, నాకు తెలుసును. అక్కడ దళితుల మీద ఇప్పుడు చంద్రశేఖర్ గారు, మేడంకి తెలియదు బహుశా, చంద్రశేఖర్ గారు విజయరామారావు గారు సార్ ఇద్దరు అందులోంచి బయటకు వచ్చారు. మాకు తెలుసు, నేను ఎన్నో మీటింగ్లో చెప్పిన, చంద్రశేఖర్ గారిని ఒకసారి నిన్ను ముఖ్యమంత్రిని చేస్తానని, ఇంకోసారి మన విజయరామారావు గారు ముఖ్యమంత్రిని చేస్తానని కూర్చోబెట్టి అక్కడ ఏదో సభ దర్బార్ నిర్వహిస్తున్నట్టు సాయంత్రం మందు పార్టీలో కూర్చున్నట్టు. మన నారాయణ నరసింహారెడ్డి గారు ఇదో ఆయన కాబోయే ముఖ్యమంత్రి, ఆయన కొంచెం అడుక్కోండి మీకు మంత్రి పదవి కావాలని చెప్పేసి అనుకున్నటువంటి వాళ్ళని నట్టేట ముంచి ఇప్పుడు చంద్రశేఖర్ గారు లేరు, ముఖ్యమంత్రి క్యాండిడేట్లు వాళ్ళు. చంద్రశేఖర్ గారు లేరు, విజయరామారావు గారు లేరు. ఇప్పుడు అట్లా మన కొప్పులీశ్వర్ గారిని కూడా పక్కకు నెట్టేసి అసలు దళితుల పట్ల ఉన్నటువంటి విద్వేషం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఏం నైతికత ఉంది? గోలబాలరాజు గురించి మాట్లాడే ఒక హిందూ దళితుడు నైతికతతోని 20 సంవత్సరాలు మీ వెనకాల ఉంటే ఆయన ఏదో ఇంటి గృహ నిర్బంధం చేసినని చెప్తున్నారు అక్కడ. అటువంటి వ్యక్తి బయటకు వచ్చి దానికోసం మాట్లాడితే ఏదో రొమ్ము గుద్దేసిండు పాలు దాక్కుంటా. ఎంతమంది లేరు మీ బీఆర్ఎస్ పార్టీలో? ఎక్కడి నుంచి వచ్చిండు? అసలు మీ కేసీఆర్ గారు ఎక్కడి నుంచి వచ్చినారు? ఎన్ఎస్సీ నుంచి కదా వచ్చింది. మీరు ఎట్లా మాట్లాడతారమ్మా? మీరు ఒకసారి భాష, మీరు మహిళలు, మీరు గవర్నింగ్గా మాట్లాడాలి. చెప్పండి పవన్ గారు, చెప్పండి. మీ బీజేపీ పార్టీ ఏం చేసింది? మా కేసీఆర్ గారు తెలంగాణ కోసం వచ్చిండ్రు, తెలంగాణ కోసం పుట్టిర్రు, తెలంగాణను తీసుకొచ్చిర్రు. బీజేపీ పార్టీ సపోర్ట్ లేకపోతే పాస్ అవుతుండేనా తెలంగాణ? అసలు అది మీరు అర్థం చేసుకోండి. సుష్మా స్వరాజ్ ఒక మహిళ మాత్రమే కాదు, యావత్ భారతీయ జనతా పార్టీ దాన్ని స్పష్టంగా దాన్ని సపోర్ట్ చేస్తేనే బీజేపీ తెలంగాణ ఇవ్వడానికి సహకరించింది. అది అర్థం చేసుకోండి. మీరు బీజేపీ లేకపోతే తెలంగాణ రానే రాదు. ఎట్లా అనుకుంటారు మీరు? బీజేపీ పార్టీ సపోర్ట్ చేయలేదని సుష్మా స్వరాజ్ ఒక్కరిచ్చేస్తే అయిపోతుందా? ఎట్లా మాట్లాడతారమ్మా? అసలు బీజేపీ ఎక్కడిది? తెలంగాణ బీజేపీ ఎక్కడిది? తెలంగాణ కాంగ్రెస్ ఎక్కడిది? కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ ఎక్కడిది? తెలంగాణ చాలా ముందర నుంచి ఉందమ్మా. 60 సంవత్సరాల ముందు నుంచి పోరాటం చేస్తుంటారు. మా అమ్మగారు సదాలక్ష్మి గారు తెలంగాణ ప్రజా సమితికి ప్రెసిడెంట్ గా పనిచేసినారు. మీకు తెలియదు తెలంగాణ పోరాటం గురించి? మీకు తెలియదు తల్లి. కేసీఆర్ గారు తెలంగాణ వాదం తీసుకురాలేదు. తెలంగాణ వాదం ఎప్పటి నుంచో ఉంది. తెలంగాణ వాదాన్ని వాడుకున్నారు ఆయన. దొరల పార్టీ తీసుకురావడానికి వాడుకున్నాడు. కేసీఆర్ గారు తెలంగాణ వాదాన్ని వాడుకొని ఆయన దొరల పార్టీని తీసుకురావడానికి వాడుకున్నాడు తప్ప తెలంగాణను మొత్తం నట్టేయడం నుంచి అప్పులపాలు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా ఏదో తెలంగాణ వాదం గురించి మాట్లాడితే ఎంతవరకు సమంజసం? తెలంగాణకు ఏం చేసింది కాబట్టి బీజేపీ పార్టీ కాళేశ్వరం ఏటీఎంగా మార్చుకొని కాళేశ్వరం ముంచేసింది. మీరు మాట్లాడతారు. అసలు ప్రజాస్వామ్యం ఉందా అసలు తెలంగాణలో బీఆర్ఎస్ ఉండగా? ఈటెల రాజేంద్ర గారు మాట్లాడుతున్నారు. ఈటెల రాజేంద్ర గారు మంత్రిగా ఉంటే ఆయనకి ఇంటర్వ్యూ లేదండి. ఒక మంత్రికి ఇంటర్వ్యూ లేదు, ఒక మంత్రికి కలుసుకునేటువంటి పరిస్థితి లేదు. అదేనా మీ బీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్యం? మీరు దేశం కోసం ధర్మం కోసం మీరు పోరాడుతుంటే మీరు దేవుడి కోసం పనిచేస్తున్నారు, కుటుంబం కోసం మాత్రమే పనిచేస్తున్నారు. మీరు కుటుంబం కోసం దాన్ని పెంచుకోవడానికి ఒక మాట చెప్తాను. బీఆర్ఎస్ పార్టీ బలహీన వర్గాలకి ముఖ్యమంత్రిని ఇస్తాను కానీ, లేకపోతే అట్లీస్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తాను కానీ చెప్పండి, దమ్ముంటే చెప్పండి. ఈ టీవీ 99 ముఖ్యంగా మీకు సవాల్ విసురుతున్నా. రేపు కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని చెప్పమని చెప్పండి. ముఖ్యమంత్రిని బలహీన వర్గాలను చేస్తాం, లేకపోతే దళితులను చేస్తామని చెప్పి దళితుల్ని నట్టేట ముంచింది బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారు నట్టేట ముంచింది దళితుల్ని. అందుకే దళితులు ఎక్కడి నుంచి వస్తున్నారు. గోలబాలరాజు మొట్టమొదటి వ్యక్తి. మొత్తం వలసలు ఎక్కడి నుంచి ఇక్కడికి వస్తాయి మీరు గమనించాలి. టికెట్ ఇవ్వలేమని చెప్పలేదమ్మా. ఇప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నారు. ఎందుకు ఇవ్వరు? గోలబాలరాజు కంటే పెద్ద వ్యక్తి ఉన్నాడా మీ దగ్గర బీఆర్ఎస్ పార్టీలో? ఎక్కడ మాట్లాడతారు? టికెట్ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వరు? గువ్వల బాలరాజు కంటే పెద్ద వ్యక్తిని తయారు చేస్తాం. కార్యకర్తనే గువ్వల బాలరాజు. అదే ఆ పెద్ద వ్యక్తి మాకు తెలుసు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీని ముంచేసిండు. నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ కూడా ముంచుతాడు. అంతకుమించి ఏం లేదు. ఒకసారి ఆయన స్వేరోజ్ కానీ బడుగు బలహీన వర్గాలు కానీ ఆయన మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి ఏం మాట్లాడుతున్నా బయటికి పోయి తెలుసుకోండి. నేను ఒక దళిత సర్కిల్లో ఆయన ఏం చేస్తున్నాడు, సూసైడ్ చేసుకోండి అని చెప్పి ఆయన మొత్తం విముఖత ఉన్నది, ఉమ్మేస్తున్నారు ఆయన మీద. ఎక్కడ మాట్లాడతారు మీరు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీరు ఏం తయారు చేస్తారమ్మా? ఆయనకే దిక్కు దివానం లేదు. మొత్తం బలిగిన వర్గాలని బీఎస్ పార్టీని ముంచేసి బీఆర్ఎస్కి వచ్చిండు. అక్కడ దాని బీఆర్ఎస్ పార్టీ మునగబోతుంది మీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వల్ల. అది కూడా ఆయన కూడా స్వచ్ఛమైనటువంటి దళితుడు కాదు, ఆయన క్రిస్టియన్. నేనే కంప్లైంట్ ఇచ్చిన ఆయన మీద, చూసుకోండి, మీరు గమనించుకోండి. నేను భయపడమండి. కంప్లైంట్ ఇచ్చిన పోలీస్ స్టేషన్లో ఇప్పటికి ఉన్నది. భయపడి అమ్మ రక్తంలో లేదు. సదాలక్ష్మి గారు కూడా నా భయం అనేది నా రక్తంలో లేదు. మీకు తెలియదు మా గురించి. నేను ఆర్ఎస్ ప్రవీణ్ మీద ఆయన
అధికారంలో ఉండగా నేను ఆయన మీద కంప్లైంట్ ఇచ్చిన. ఎందుకు భయపడుతున్నామా? నేను ఎవరు చూసి భయపడతా? కేసీఆర్ చూసే భయపడను, నేను రాహుల్ గాంధీని చూసే భయపడను. నేను ఎందుకు భయపడతా? ఆర్ఎస్ ప్రమాణితే నథింగ్. పార్టీ దేశంలో మునగబోయే పార్టీ మీ బీజేపీనే. బీజేపీ పార్టీ కాదు, యావత్ దేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ బీజేపీ పార్టీ. మీరేదో కలల ఊహల్లో ఉండండి. మీరు ఒకసారి అక్కడ మన చనిపోయినటువంటి ఎస్ రాజేశ్వర్ గారు చెప్తున్నారు టీడీపీలో మేము గెలుస్తున్నాము, మేము గెలవబోతున్నాము, మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని. అక్కడ లెక్కలు వస్తుంటే కూడా అదిగో రామ్మోహన్ రావు గారు నవ్వుతున్నారు. లెక్కలు వస్తుంటే కూడా ఎస్ రాజేశ్వర్ గారు చెప్పినారు అట్లనే. మీరు అదే ఊహాలోకంలో పయనించకండి. పవన్ గారు బీఆర్ఎస్ పార్టీ అతి త్వరలో బీజేపీలో విలీనం కాబోతుందని చెప్పి తీహార్ జైల్లో ఉన్నప్పుడు కవిత గారి దగ్గర ఈ ప్రతిపాదన వచ్చింది. ఆ ప్రతిపాదన నేను తిరస్కరించాను. అవసరం అనుకుంటే ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేస్తాను, ఆ ప్రతిపాదన వద్దు, ఆ బీజేపీలో మనం మెర్జ్ కావద్దని చెప్పి ఆమె చెప్పడం కావచ్చు. తర్వాత మరి సీఎం రమేష్ కూడా ఈ మధ్య కాలంలో ఏపీ ఎంపీ ఆయన కూడా మాట్లాడడం కావచ్చు. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుందా? అలాంటి చర్చలు ఏమైనా జరుగుతున్నాయా? ఏం చెప్తారు? బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఎప్పటికీ కాదు. అంటే నేను ఆల్రెడీ ప్రెస్ మీట్ లో కూడా ఒక్కొక్కరిని ఇలాంటి మాటలు మాట్లాడేటోళ్ళను కొడతామని కూడా చెప్పడం జరిగింది. ఈ ఛానల్ ముఖంగా నేను మీరు మహిళ కాబట్టి నేను మాట మాట్లాడలేను. మీ సంస్కారం అది, మా సంస్కారం ఇది. మీ సంస్కారం అది, మా సంస్కారం ఇది. మీరు మహిళ కాదు, మీ స్థానంలో వేరే పురుషులు ఉంటే నేను మాట్లాడేవాను. ఒక నిమిషం పవన్ గారు, మీరు ఒక నిమిషం ఆగండి. అందరి టార్గెట్ కేసీఆర్ గారు. ఏంటంటే ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలి తెలంగాణలో అని ప్రజలే ఖతం చేసిండ్రు. ఖతం అయిపోతున్న పార్టీ. మీరు ఏమి ఇబ్బంది పడదు, ఎవరు కష్టపడాల్సిన అవసరం లేదు. మునిగిపోతుంది మీ పార్టీ, రాసి పెట్టుకోండి. ఇంకొకటి లేదు. మీరు బీఆర్ఎస్ పార్టీ అని పెట్టింది కదమ్మా. భారతీయ రాష్ట్ర సమితి ఏమైంది? ఎక్కడ ఉంది? భారతదేశంలో ఎక్కడ ఉంది? మహారాష్ట్రలో ఏదో ఎజెండా పెట్టుకున్నారు కదా, మానుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టింది కదా బీఆర్ఎస్. వాళ్ళందరూ తిరిగిపోయిండ్రు. చూసుకోండి ఫస్ట్. ఏదో చక్రం తిప్తాడు, ఎవరో మాట్లాడుతున్నాడు ప్రధానమంత్రి అట. ఫస్ట్ ఇక్కడ చూడండి. మీరు మీ ప్రధాన ప్రతిపక్ష పదవి ఉండి కూడా అసెంబ్లీకి రానేటటువంటి కేసీఆర్ గారు ఎవరు భయపడుతుండ్రు? కేసీఆర్ భయపడుతున్నాడు. ఎందుకు అక్కడికి వస్తే ఫేస్ చేయనటువంటి కేసీఆర్ గురించి మీరు మాట్లాడతారా? అసెంబ్లీకి రమ్మని చెప్పండి, దమ్ముంటే ఫస్ట్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడమని చెప్పండి. కేసీఆర్ని అసెంబ్లీకి రప్పించండి. మీరు అందరూ వచ్చి అక్కడ ఒత్తిడి చేయండి. అది చేత కాదు కానీ ఏదో కొడతాం గిడతామంటారు. ఎవరు భయపడతారమ్మా? మా దగ్గర మహిళలు ఉన్నారు మాట్లాడడానికి. బీజేపీ పార్టీలో మహిళలు అనుకుంటున్నారా? రాణి రుద్రమనే ఉన్నది, సరిపోతుంది మీకు. ఫోన్ చేసి చెప్పిండ్రా మీకు? ఇవే మాటలు తక్కువ చేసుకోండి. ఎవరికి భయపడుతున్నారు కేసీఆర్ గారు? అసలు ఎందుకు రావాలి? మరి ఎందుకు రారు? ఎందుకు రావాలంటారేంటమ్మా? ప్రజలు గెలిపించిండ్రు. గజ్వేల్ ప్రజలు నట్టేట ముంచుతాడా? ప్రజాప్రతినిధిగా రావాల్సిన అవసరం లేదా? ప్రధాన ప్రతిపక్ష హోదా తీసుకున్నాడు కదా, రావాల్సిన అవసరం లేదా? జీతం తీసుకుంటున్నాడు కదా, దానికి న్యాయం చేయాల్సిన అవసరం లేదా? ఎందుకు రావాలంటారేంటమ్మా? ఏదో మీరు బీఆర్ఎస్ పార్టీలో మార్కులు కొట్టేస్తా అని ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని మార్చేస్తారా? నాకు అర్థం కాదు. ఇదేనా మీ సిద్ధాంతం? ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా మీ బీఆర్ఎస్ పార్టీ విలువలు? ఒక నిమిషం వంశతిలక ఒక జర్నలిస్టు 20 నెలల నుంచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వర్గం కూడా అన్యాయం జరిగినా, ఏ వర్గానికి అన్యాయం జరిగినా బీఆర్ఎస్ పార్టీ అండగుంటుంది. ప్రజలు కూడా ఎక్కడ అన్యాయం జరిగినా కూడా హైడ్రా దగ్గర నుంచి, లగచర్ల దగ్గర నుంచి, గురుకులాల దగ్గర నుంచి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఉన్నప్పుడే మంచిగుండే తెలంగాణ. మళ్ళా నువ్వే రావాలి కేసీఆర్ అని అంటలేరా? చెప్పండి. అందుకే కడియం శ్రీధర్ వెళ్ళిపోయిండు, తాడికొండ రాజాని ముంచేసిండ్రు, ఇప్పుడు గోల బాలరాజు బయటకు వచ్చిండు. ఒక్కరన్నా బీజేపీని అంటున్నారా? ఒక్కరన్నా బీజేపీ దగ్గరికి పోతున్నారా? అసలు బీజేపీ పార్టీ అనేది తెలంగాణలో లేదు, దేశంలో